रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। टीपीसीसी के तर्जुमान ज़हीर अख्तर ने कहा कि बीजेपी को जनूबी हिंदुस्तान में एक भी पार्लिमानी सीट नहीं मिलेगी। कांग्रेस पार्टी दफ्तर में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि बीजेपी कायदीन डीके अरुणा के लिए सीएम रेवंत रेड्डी पर तनकीद करना नामुनासिब है। डीके अरुणा का कहना है कि कांग्रेस पार्टी ने 60 साल से जिले की तरक्की के लिए कुछ नहीं किया, जबकि मैं कहती हूं कि तरक्की हुई। ये दोनों अल्फाज आपस में नहीं मिलते। वो कहना चाहते हैं कि आप उस वक्त किस सियासी जमात में थे और ज़िले को तरक्की दी। उन्होंने इल्ज़ाम लगाया कि बीआरएस और बीजेपी पार्टियां एक है। बीजेपी कायदीन जो बार बार कहते हैं कि बीआरएस पार्टी बदनवानी और गैर कानूनी काम कर रही है, सवाल किया कि उन्होंने सीबीआई से तहक़ीक़ात क्यों नहीं की। उन्होंने खबरदार किया कि आइंदा पार्लिमानी इंतखाबात में आवाम अपने वोटों के ज़रिए बीजेपी को सबक सिखाएंगे। इस मौके पर ज़िला कांग्रेस पार्टी मीडिया सेल कन्वेनर सीजे बेनहर, ज़िला एसटी डिपार्टमेंट के सदर लिंगम नायक और साबिक़ ज़िला ख़वातीन कांग्रेस सदर बी अनीता मौजूद थीं। భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ గారు మహబూబ్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పైన కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది. ఆ విషయాలను ఆమె మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా సత్య దూరమైనటువంటి విషయాలు అని తెలియజేయడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆమె ఏమంటుందంటే, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మోదీని పెద్దన్న అని చెప్పి ఇక్కడ వచ్చి మోడియా కేడియా అని చెప్పేసి మాట్లాడిండు అని చెప్పేసి అంటుంది. అసలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్ననే అవుతాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మీలాగా మీ బీఆర్ఎస్ నాయకుల్లాగా, అంటే మీ బీఆర్ఎస్ ఎందుకు అంటున్నామంటే మీరు వారు ఇద్దరు ఒకటే కాబట్టి లోపల పోయి గుసగుసలుగా మాట్లాడుకొని మీ బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ నాయకులతో సపోర్టు చేయించుకొని మీరు వారు ఒకటే ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా లక్షల కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ అని చెప్పినటువంటి మీరు కేసీఆర్ కుటుంబంపై కానీ, అదేవిధంగా ఆమె లిక్కర్ కేసులో ఉన్నటువంటి అతని కూతురు పైన కానీ ఏ రకమైనటువంటి చర్యలు మీరేమన్నా తీసుకున్నారా? మీరు వాళ్ళు ఒకటే కాబట్టి మీరు తీసుకోలేకపోయినరు. అదే కాకుండా ఇంకో విషయం చెప్పింది. అసలు మహబూబ్ నగర్లో అభివృద్ధి అంటే నేనే చేసిన, నేనే డెవలప్మెంట్ చేసిన, నేనే ప్రాజెక్టుల కూర కొట్లాడినా, నేనే పవర్ కట్ ఉంటే ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు ఇప్పించిన అని చెప్పింది. ఇంకో మాట ఆమెనే మాట్లాడుతూ ఏమంటుంది, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడు. అసలు 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతావు? నేను డెవలప్మెంట్ చేసిన అని మాట్లాడుతుంది. అసలు తమరు ఏ పార్టీలో ఉండి డెవలప్ చేసినరు? డెవలప్ చేసే అవకాశం ఎవరు ఇచ్చినరు? మిమ్మల్ని ఎమ్మెల్యే ఎవరు చేసినరు? మిమ్మల్ని జెడ్పీటీసీ ఏ పార్టీ చేసింది? మిమ్మల్ని మంత్రి ఏ పార్టీ చేసింది? మీరు అభివృద్ధి ఏ రకంగా చేసినరు? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదంటారు, నేను మహబూబ్నగర్ అభివృద్ధి నేను చేసిన అంటారు. కనీసము ఈ రెండిటికి మీరు మాట్లాడేటువంటి మాటలకి ఏమైనా పొంతన ఉన్నదా? మహబూబ్ నగర్ పార్లమెంటు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సమాజం దీనిని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి ఆమె ఏం మాట్లాడుతుంది? ఏకనాథ్ షిండేలు ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు అని మాట్లాడుతున్నాం.
అసలు మేము మిమ్మల్ని టచ్ చేయం, మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తే మీ దోస్తును ఉన్నాడు కదా వెనక, ఆ బలం చూసుకొనే మీరు అనుకుంటున్నారని చెప్పేసి సమాజం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 2 సీట్లుంటే ప్రభుత్వాన్ని అవతల ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీది. తన పిల్లలను తానే చంపుకు తినేటట్టు రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టుడే మీ పనిగా పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యం పైన విలువ లేదు, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ పైన విలువ లేదు మీకు. మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాలను కూల్చే చరిత్ర మీది. మేము ఎప్పుడు అలా చేయలే. మహబూబ్ నగర్ బిడ్డ, నల్లమల్ల బిడ్డ ముఖ్యమంత్రి అయితే మీ గుజరాతీ నాయకులు, అదేవిధంగా మీ మిత్రుడు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారంటే ఒక అర్థం ఉంది. మీరు మహబూబ్ నగర్ జిల్లా వారే మీరు కూడా ఓర్వలేకపోతున్నారంటే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో మాట ఆమె మాట్లాడుతుంది, అసలు మోడీ అంట దేశాన్ని పెద్దగా అభివృద్ధి తీసుకొని పోయిండు, అందుకొరకు భారతదేశం మొత్తము ఆమె దిక్కు, మోడీ దిక్కు చూస్తుంది. ఈ 17 సీట్లు మాత్రమే తెలంగాణ గెలిస్తే అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేశాడు. తెలంగాణలోని 17 సీట్లే కాదు, అరే మీకు ఈ దక్షిణ భారతదేశంలో 1 సీట్ అని వస్తుందా? కేరళలో వస్తుందా? తమిళనాడులో వస్తుందా? తెలంగాణలో వస్తుందా? ఆంధ్రప్రదేశ్లో వస్తుందా? మీరు చెప్పుకుంటున్న మాకు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా మాకు సీట్లు వస్తాయని మాట్లాడుతారు, అక్కడ వస్తుందా? ఉత్తర భారతదేశంలో కూడా మీ మాయ మాటలు విని విని విసిగి వేసారినటువంటి ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ప్రజలందరూ ఉన్నారు. మీరు చెప్తున్న కరోనా కాలంలోనంట మోడీ చాలా బాగా పనిచేసాడంట. ఏం చేసిండా? ఈలలు కొట్టించి, డప్పులు కొట్టించి, సప్పట్లు కొట్టించినావు కదా తప్ప వేల శవాలు ఆ నదుల్లో కొట్టుకుపోయినటువంటి చరిత్ర కరోనా కాలంలో ఉన్నది. భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు పేదరికంలో ఈరోజు మన పరిస్థితి ఏంది? బంగ్లాదేశ్ కన్నా వెనకబడి ఉన్నాం. బంగ్లాదేశ్ అన్న మనకన్నా బాగుంది. అంటే అంత స్థాయిలోకి దేశాన్ని దిగదార్చడం జరిగింది. అదే కాకుండా మీరు ఒక మహిళగా ఉన్నారు, వెనకేసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. మీ పార్టీ వెనకేసుకొస్తే వెనకేసుకురండి, కానీ వాస్తవాలను గ్రహించండి. ప్రతిరోజుకు యావరేజ్గా మహిళల పైన 86 రేప్స్ జరుగుతున్నాయి. ప్రతి గంటకు మహిళల పైన అప్రాక్సిమేట్గా 49 క్రైమ్స్ జరుగుతున్నాయి దేశంలో. క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి అంటారు. ఆ బేటీకే రక్షణ లేకుండా పోయింది ఈ దేశంలో. అందుకొరకు ఈ భారతీయ జనతా పార్టీకి జనాలు ఓట్లేయాలనుకుంటున్నారా? అంత అమాయకులు భారతదేశ ప్రజలు కారు అనేది మీరు గమనించాల్సింది, గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది.